హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రామ్ చరణ్ గారు ప్రస్తుతం అయితే పెద్ద సినిమా లైక్ చేస్తున్నారు. సో దాని తర్వాత సుకుమార్ గారి కాంబినేషన్ ఉంది. ఇప్పుడు ఎలాగో పెద్ద సినిమా 2026 మార్చి 27 రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అవుతుంది కాబట్టి సో అప్పట్లోపు సుకుమార్ గారి స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయిపోతాయి కాబట్టి సో సుకుమార్ గారి సినిమా స్టార్ట్ అవుతుంది. సో సుకుమార్ గారి సినిమా ప్రీ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా కాస్త లేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన కథలు చాలా స్పాన్ పెద్దగా ఉంటుంది. సో ఈ గ్యాప్లో రామ్ చరణ్ గారు ఇంకొక డైరెక్టర్తో సినిమా చేయనున్నారు అనేటువంటి వార్త ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ఒక సినిమాకి సంబంధించినటువంటి ఒక పేజ్ రామ్ చరణ్ గారు ఈ డైరెక్టర్తో చేయబోతున్నారు, అది పవన్ కళ్యాణ్ గారు సజెస్ట్ చేశారు అట రామ్ చరణ్ గారికి సో ఈ కథ చేయమని. సో పవన్ కళ్యాణ్ గారు సజెస్ట్ చేసే అంత డైరెక్టర్ ఎవరు, అసలు ఆ కథ ఏంటనేది తెలుసుకుందాం. ఒక డైలాగ్ చెప్తాను నేను. అంటే ఆ డైరెక్టరు రామ్ చరణ్ గారితో అఫీషియల్గా పనిచేయలేదు, కానీ ఒక సినిమా సక్సెస్ ఫంక్షన్కి వచ్చినప్పుడు, అంటే ఒక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినప్పుడు రంగస్థలం తర్వాత ఆ డైరెక్టరు ఆ స్టేజ్ మీద రామ్ చరణ్ గారికి ఎంత ఎలివేషన్ ఇచ్చాడంటే, ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక డైరెక్టరు రామ్ చరణ్ గారికి ఇంత ఎలివేషన్ ఇవ్వలేదేమో మాటల ద్వారా. సింహం బేసిక్గా దాదాపుగా ఒక 10-12 రోజుల వరకు వేటాడదు. అంటే మిగతా జంతువులాగా పొద్దున్నే లేచి బ్రష్ చేసుకొని స్ట్రెచెస్ అని చేసి ఇప్పుడు ఏ జంతువు కనబడుతుందో దాని మీద పడి తినేద్దామని బయలుదేరుతుంది. ఎప్పుడో 10-12 రోజులు బాగా ఆకలేసినప్పుడు దగ్గరలో ఏదేందో చూసి అడవిలోకి వెళ్తుంది. అడవిలోకి వెళ్ళిందంటే వేట మాత్రం సాలిడ్గా ఉంటుంది. ఎందుకంటే అది తిని వదిలేస్తే నక్కలు, హైనాలు ఇవన్నీ కూడా నెల రోజుల పాటు పండగ చేసుకుంటాయి, సింహం ఎప్పుడు వేటాడుతుందని చెప్పేసి. సో చరణ్ కూడా అంతే, కొడితే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది అని ఒక డైరెక్టరు రామ్ చరణ్ గారికి ఒక ఈవెంట్లో ఇచ్చినటువంటి ఎలివేషన్ ఇది. సింహంతో కంపేర్ చేస్తా, సింహం వేటాడితే ఎంత సాలిడ్గా ఉంటుందో రామ్ చరణ్ ఒక్కసారి బాక్స్ ఆఫీస్ రికార్డులు కొడితే కూడా అంతే సాలిడ్గా ఉంటుంది అనే రేంజ్ ఎలివేషన్ నాకు తెలిసి తెలుగు సినిమాలో ఒక హీరోకి కరెంట్ జనరేషన్లో ఏ డైరెక్టర్ కూడా ఇచ్చి ఉండడు. ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు. నాకు అప్పుడే అనిపించింది, త్రివిక్రమ్ గారు స్టేజ్ మీదే రామ్ చరణ్ గారికి ఇంత ఎలివేషన్ ఇస్తే ఒక్కసారి సినిమా చేస్తే ఆ రికార్డుల యొక్క స్థాయి ఏ రేంజ్లో ఉంటుందని చెప్పేసి. పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, నేను త్రివిక్రమ్ గారి డైహార్డ్ ఫ్యాన్ని, చచ్చిపోతాను త్రివిక్రమ్ గారు అంటే చాలామంది అనుకోవచ్చు అన్న త్రివిక్రమ్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఆ ఫేజ్లో లేరు, త్రివిక్రమ్ గారు అవుట్డేటెడ్ అయిపోయారు అని చెప్పేసి. నేను ఒకటే చెప్తాను, పవన్ కళ్యాణ్ గారితో జల్సా అనే సినిమా తీశారు, బ్లాక్ బస్టర్, ఓకేనా. అత్తారింటికి దారే సినిమా తీశారు, ఇండస్ట్రీ హిట్. అంటే 10 సంవత్సరాలుగా హిట్లు లేని పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ తర్వాత హిట్స్ లేని పవన్ కళ్యాణ్, క్రేజ్ లేని పవన్ కళ్యాణ్ గారికి కాదు, క్రేజ్ ఉంది కానీ హిట్స్ లేవు. అటువంటి పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ, అంటే గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ ఒక ఇండస్ట్రీ హిట్ని అందించారు. మగధీర రికార్డులను బద్దలు కొట్టింది. 4 సంవత్సరాల తర్వాత ఏదైనా సినిమా ఉందంటే అది త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి మూవీ అత్తారింటికి దారేది, ఓకే. అలాగే మహేష్ బాబు గారితో అతడు సినిమా చేశారు. కలేజా సినిమా ఇప్పటికీ ఫ్లాప్ అయినా సరే దానికి ఒక రేంజ్ కల్ట్ ఫాలోయింగ్ ఉంటుంది. కలేజా సినిమా రిలీజ్ అయితే ఎంతో మంది వెళ్ళారు. గుంటూరు కారం తీశారు, ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ గారితో అజ్ఞాతవాసి తీశారు, ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఒక గుంటూరు కారం, ఒక అజ్ఞాతవాసి, ఈ సినిమాలు చూసిన తర్వాత త్రివిక్రమ్ గారు అవుట్డేటెడ్ అయిపోయారని ఎందుకు అనుకుంటాం? ఒకప్పుడు స్టార్ హీరోస్ అందరికీ, అల్లు అర్జున్ గారికి కూడా 2 హిట్లు, ఒకటి జులై, ఒకటి సన్ ఆఫ్ సత్యమూర్తి. జులై హిట్, సన్ ఆఫ్ సత్యమూర్తి హిట్, సూపర్ హిట్. అలాగే అల్లు అర్జున్కి కెరియర్లో ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది, ఆయనకు ఒక ఇండస్ట్రీ హిట్ లేదు. అటువంటి హీరోకి కూడా ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది మన గురూజీ త్రివిక్రమ్. సో త్రివిక్రమ్ గారు ఒక కల్ట్ డైరెక్టర్, ఒక థాట్ ప్రొవోకింగ్ డైరెక్టర్, థాట్ స్టేట్మెంట్లు ఇచ్చేటువంటి డైరెక్టర్. పాలిచ్చి పెంచిన తల్లులు సార్, పాలించడం ఒక లెక్క వీళ్ళకి. ఇటువంటి డైలాగ్స్ ఎవడు రాయగలడు? ఇండియన్ సినిమాలో వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్. మాటల పరంగా, డైలాగ్స్ పరంగా ఒక హీరో క్యారెక్టరైజేషన్, ఒక థాట్ స్టేట్మెంట్ని, మన ఆలోచనల్ని రేకెత్తించేలాగా, మనం కూడా ఆలోచించేలాగా, అరే ఇది నిజమే కదరా, మనం రోజు మాట్లాడుకునే మాటల్లోంచి ఒక ఫిలాసఫీని రాసేటువంటి గ్రేట్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. అటువంటి త్రివిక్రమ్ గారితో ఒక మైథలాజికల్ బ్యాక్ డ్రాప్లో అల్లు అర్జున్ గారితో ఒక సినిమా సెట్ అయింది. కానీ అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారిని పక్కన పెట్టారు, అట్లీ గారిని ఎంచుకున్నారు.
సో త్రివిక్రమ్ గారు ప్రజెంట్ వెంకటేష్ గారితో సినిమా చేయబోతున్నారు. దీని తర్వాత అంటే సుకుమార్ గారి సినిమా స్టోరీ పూర్తయ్యే లోపు, అంటే పెద్ద సినిమా ఎప్పుడైతే కంప్లీట్ అయ్యి రిలీజ్కి దగ్గర అవుతుందో దాని తర్వాత త్రివిక్రమ్ గారితో చేస్తే బాగుంటుంది అనేది నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అభిమానులు మరి మీరు ఎలా ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఒక గుంటూరు కారం ఒక అజ్ఞాతవాసితో ఒక గ్రేట్ డైరెక్టర్ యొక్క టాలెంట్ని మనం తక్కువ అంచనా వేయలేము. ఖచ్చితంగా త్రివిక్రమ్ లాంటి గ్రేట్ డైరెక్టర్తో చరణ్ లాంటి ఒక వర్సటైల్ హీరో వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే ఆకాశమే హద్దురా అనేట్లాగా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ ఉంటుంది. సో ఈ కాంబినేషన్కి నేనైతే 100% ఒప్పుకుంటున్నాను. ఒక్కసారి త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో రామ్ చరణ్ చేస్తే చూడాలని కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. అంటే నేను ఒక్కనే, నాలాగా చాలా మంది ఉంటారు, కొంతమంది అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు, వద్దురా బాబు ఈ సిచ్యువేషన్ అనే వాళ్ళు ఉంటారు. కాకపోతే త్రివిక్రమ్ గారి లాంటి మంచి కామెడీ టైమింగ్, మంచి ఫిలాసఫీ, ఒక జీవిత సత్యం చెప్పేటువంటి ఒక గొప్ప దర్శకుడితో చరణ్ లాంటి ఒక హీరో పని చేస్తే ఆయన కెరీర్లో కూడా ఇది ఒక మంచి సినిమా అవుతుంది అనేది నా ఫీలింగ్. సో త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో రామ్ చరణ్ గారి సినిమా పట్ల మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయం తెలియచేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.